గ్రామదేవత గంగమ్మ జాతర మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. 6 రోజులుగా భక్తులు వివిధ వేషధారణలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక రేపు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు 1,00,000 మంది పైచిలకు భక్తులు వస్తారని అధికారులు దాదాపు 320 మంది పోలీసు అధికారులను బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక తిరుపతి జాతర ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవం వైభవంగా సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల 6వ తేదీ అమ్మవారికి జాతర అయితే చాటింపుతో మొదలైన సందర్భంగా గడిచిన వారం రోజుల్లో కూడా సరే అమ్మవారికి ఇవాళ 6వ రోజుగా వేషధారణలో అయితే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు. అయితే గత వారం రోజులుగా కూడా సరే వివిధ వేషధారణలో కూడా సరే అమ్మవారికి పొంగలు పెట్టుకుంటూ మొక్కుబళ్ళు కూడా చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తిరుపతికి సంబంధించి చూసుకున్నట్టయితే అదే గత వారం రోజుల్లో కూడా సరే వివిధ వేషాలు తోటి వేషం, బండ వేషంతో పాటు దొర వేషంతో పాటు అమ్మవారికి జాతర మహోత్సవం జరుగుతుంది. అయితే రేపు జరగబోయే జాతర కూడా సరే ఇప్పటికే అధికారులు అన్ని సిద్ధం చేసిన పరిస్థితి అయితే జిల్లా యంత్రాంగంతో పాటు ఇప్పటికే అయితే తిరుపతికి సంబంధించి అటు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున కూడా సరే అమ్మవారికి సారా అందించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే వివిధ పార్టీలకి సంబంధించి కానీ తిరుపతికి సంబంధించిన ప్రముఖులందరూ కూడా సరే అమ్మవారికి సారా అందిస్తున్న పరిస్థితి అయితే కూడా చూస్తున్నాం. అయితే గత వారం రోజుల వ్యవధిలో కూడా సరే ఇప్పటికీ దాదాపు వేలాది మంది భక్తులు కూడా సరే అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. తిరుపతికి సంబంధించి కొంతమంది ఇవాళ 6వ రోజు సందర్భం కూడా సరే అమ్మవారికి వేషధారణలో కూడా సరే మొక్కులు చెల్లించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే చూడొచ్చు మనం ఒక చిన్న అమ్మాయి అయితే సోది చెప్పే వేషధారణలో కూడా సరే అమ్మవారికి మొక్కుబడి చెల్లించుకున్న క్రమం కూడా సరే వేషాలు వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తిరుపతికి సంబంధించి ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. వీళ్ళు మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఇవాళ ఎలాంటి వేషధారణ చేశారు, ఎలాంటి మొక్కుబడులు అమ్మవారిని చేశారు? అమ్మవారి వేషం వేశారు ఈరోజు. ఆ దర్శనం అసలు ఎక్కువ మంది లేరు ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాబట్టి ఆ దర్శనం బాగా అయింది. ఒక 2 మినిట్స్ కూడా స్టే చేసేసి మంచిగా అయింది. వీఆర్ సో ప్రౌడ్ యాజ్ ఏ తిరుపతియన్. మనం చూడొచ్చు ఇక్కడ చిన్న బాబుకు కూడా సరే వేషధారణలు వేసిన పరిస్థితి అయితే. చెప్పండి అమ్మా, ఏం పేరమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు హారిక. మేము తిరుపతి నుంచి వచ్చాము. మేము ఒక అమ్మవారికి మొక్కుకున్నాము. ఈ ఇయర్ మాకు పాప పుట్టింది, అందుకని ఆ అమ్మవారి వేషం వచ్చి దర్శనానికి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. మా చెప్పమ్మా, ఏం వేషం ఇది? అమ్మవారి వేషం. ఏం పేరు నీ పేరు? రితన్య. ఎలా ఉంది ఇక్కడ దర్శనం చేసుకున్న అమ్మవారిని? బాగుంది, చాలా బాగుంది. ఏం మొక్కున్న అమ్మవారిని? నేను మంచి చదువుకోవాలి, పెద్ద ఐఏఎస్ అవ్వాలి, మంచి జాబ్ పోయాలి దాన్ని. ఇది ఇక్కడ ఉండే పరిస్థితి అయితే కూడా మనం చూడొచ్చు. అమ్మవారికి వివిధ వేషధారణలతో కూడా గత వారం రోజులుగా చూసిన పరిస్థితి అయితే ఉంది. మరో పక్కన మనం చూడొచ్చు సరస్వతి దేవి అలంకారాలతో కూడా సరే అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా ఏదైతే పుష్ప 2లో ఉన్నటువంటి వేషధారణలతో కూడా మరో ఒక అబ్బాయి కూడా సరే పుష్ప 2లో ఉన్న వేషధారణ ధరించి అమ్మవారికి ఏదైతే మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి. ఏం పేరమ్మా నీ పేరు? రోహిత్. ఏం వేషం అండి? పుష్ప 2 వేషం. ఎలా ఉంది ఈ వేషం వేసినాక? బాగుంది. ఇది కొన్న పరిస్థితి అయితే కూడా మనం చూడొచ్చు. ఏదైతే రేపు జరగబోయే జాతర మహోత్సవానికి సంబంధించి కూడా సరే వివిధ వేషధారణలో గత వారం రోజుల్లో కూడా సరే అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మగవారు ఆడవాళ్ళ వేషంగా, ఆడవారు మగ వేషంగా, అదేవిధంగా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సరస్వతి దేవి అలంకారాలతో పాటు సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర వివిధ వేషధారణలతో ముఖ్యంగా చెప్పాలంటే అయితే ఈ మధ్యకాలంలో ట్రెండ్ అయినటువంటి పుష్ప సినిమాకు సంబంధించిన వేషధారణలతో కూడా సరే అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి అయితే ఉంది. జిల్లా యంత్రాంగం రేపు జరగబోయే జాతర మహోత్సవానికి దాదాపు 400 మంది పోలీసు యంత్రాంగం కూడా సరే బందోబస్తుగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా రేపు ఉదయం నుంచి కూడా సాయంత్రం కూడా సరే అమ్మవారికి పొంగల్లో పెట్టుకుని ఇవాళ అర్ధరాత్రి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అర్ధరాత్రికి సంబంధించి ఏదైతే అడుగడుగు దండాలకు సంబంధించి కూడా సరే వేలాది మంది తిరుపతి పూర్వ వీధుల్లో కూడా సరే అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఉన్నారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి కూడా సరే అమ్మవారికి పొంగల్లో పెట్టుకొని మొక్కులు చెల్లించుకోవాల్సింది. అయితే ఎల్లుండి ఉదయం అయితే 4 నుంచి 5 గంటల ప్రాంతంలో కూడా సరే అమ్మవారికి చంప నరికే కార్యక్రమం ఉంటుంది. కైకల వంశస్థుల ఆధ్వర్యంలో కూడా సరే యొక్క చంప నరికే కార్యక్రమం కూడా సరే వైభవం నిర్వహించున్నారు. వేలాది మంది కూడా సరే చుట్టుపక్కల ఏదైతే 3 రాష్ట్రాలకు సంబంధించి అటు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుకి సంబంధించిన భక్తులు కూడా తిరుపతికి ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద అయితే ఇవాళ రాత్రి నుంచి కూడా సరే అమ్మవారి జాతర కార్యక్రమం కూడా సరే అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి కూడా సరే గత వారం రోజుల వ్యవధిలో పోల్చుకుంటే రేపు దాదాపు 1,00,000 మంది భక్తులు కూడా సరే అమ్మవారిని దర్శించుకునేట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే తిరుపతికి సంబంధించి తాతయ్యగుంట గంగమ్మకి సంబంధించిన దేవాలయంతో పాటు తిరుపతి అయితే జిల్లాకు సంబంధించి యంత్రాంగం కూడా సరే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతి గంగమ్మ గుడి వద్ద ఉంది. కెమెరా యశ్వత్, గిరి, సిటీ 24 న్యూస్, తిరుపతి.